ఈరోజు వాగ్దానం పరిశుద్ధాత్మ వాగ్దానం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఈ వాగ్దానాన్ని మనము చదువుకుందాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. ఈరోజు సొలొమోను ద్వారా సామెతల గ్రంథంలో చక్కటి విషయాన్ని పరిశుద్ధాత్మ వాగ్దానంగా మనం తీసుకుంటున్నాం. దేవుని ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును. ప్రభువునందు ప్రియులారా, ఈ లోకములో మనం గమనించవలసిన గొప్ప విషయం ఏంటంటే, ప్రతి వ్యక్తికి ఆశీర్వాదం కావాలి. అది దేవుని ఆశీర్వాదం కావాలి. ఒక వ్యక్తి పుట్టాడు అనుకోండి, ఆ పుట్టిన వ్యక్తి భౌతికంగా ఎదగాలంటే ఆశీర్వాదం కావాలి. అలాగనే ఆ వ్యక్తి చక్కటి జ్ఞానాన్ని సంపాదించాలనుకోండి, చదువుకోవాలి. అలా చదువుకి వీటన్నిటికీ ఆశీర్వాదం కావాలి. ఆ వ్యక్తి ఏదైనా ఒక మంచి జాబ్ సంపాదించుకొని దాంట్లో ఒక దీవించబడాలంటే అది ఆశీర్వాదం కావాలి. ఒక వ్యక్తి వివాహం చేసుకొని బిడ్డలను కని ఆ కుటుంబానికి ఒక ఆశీర్వాదం కావాలి. ఈరోజు చాలామంది లైఫ్లో నిజంగా ఆ ఎదిగే టైంలోనో, లేకపోతే చదువుకునే టైంలోనో, లేకపోతే సకాలంలో వాళ్ళు చేసే పని సరిగా వాళ్ళ ముందు లేకపోవటమో, ఫ్యామిలీగా అయ్యాక పిల్లలు పుట్టాక నిజంగా ఆశీర్వాదం లేకుండా చాలా కుటుంబాల్లో కష్టాలు పడుతూ ఉంటారు. ఒకవేళ ఈరోజు కూడా మీరు కూడా మీ ఫ్యామిలీలో ఆర్థికపరమైనగా ఫెయిల్ అయిన పరిస్థితులు మీరు కనబడచ్చు. అందుకే ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. అవును కదయ్యా, నా జీవితంలో ఆశీర్వాదం లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు, నెమ్మది లేదు, ఎప్పుడు చూసినా గొడవలే అని ఒకవేళ నీ జీవితంలో అనుకుంటే, ఈరోజు దేవుడు అంటున్నాడు, దేవుని ఆశీర్వాదం నీ మీదకి రాబోతుంది. బైబిల్లో ఏముంటుందంటే, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును. దేవుని ఆశీర్వాదం అంటే మనకి ఐశ్వర్యాన్ని ఇస్తుంది. ఈ లోకములో ఐశ్వర్యం ఏం చేస్తుందంటే, మన ప్రతి అక్కర్లు తీరుస్తుంది. ఏం కావాలి? నువ్వు ఎదగటానికి, చదువుకోవటానికి, ఉద్యోగం చేయటానికి, నీ కుటుంబాన్ని పోషించుకోవటానికి ఐశ్వర్యం చాలా అవసరం. కానీ ఈ ఐశ్వర్యం బైబిల్ చెప్తుంది దేవుని ఆశీర్వాదం. నిజంగా నీకు దేవుని ఆశీర్వాదం ఉందనుకోండి, ఖచ్చితంగా దేవుడిని ఏం చేస్తుంది? గొప్పగా ఈ లోకంలో ప్రతి అక్కర తీర్చబడుతుంది. ఓ ప్రాంతంలో ఓ భార్యాభర్తలు ఉన్నారు, మ్యారేజ్ చేసుకున్నారు, కానీ ఇంకా వాళ్ళ జీవితంలో ఒక మంచి స్థిరపడిన ఐశ్వర్యముతో, ఆశీర్వాదముతో, దీవెనతో లేరు. చిన్న చిన్న పని చేసుకుంటూ వాళ్ళ జీవితంలో చాలా సమస్య అనుభవిస్తున్నారు. ఒక భర్త మాత్రమే చేస్తే వెళ్ళట్లేదు, భార్యాభర్తలు ఇద్దరు కలిసి చేస్తున్నారు. చేస్తూ ఉంటే వాళ్ళిద్దరు చేసినా సరిపోవట్లేదు. ఇంకొక రోజు చాలా బాధపడ్డారు. ఏంటది? నరుల కష్టము ఆశీర్వాదానికి ఎక్కువ కాదు. నరుల కష్టము ఆశీర్వాదానికి ఎక్కువ కాదు. కావాలంటే నిజంగా ఒక ఐశ్వర్యం ఈ లోకంలో ప్రతి అక్కర తీర్చబడాలంటే దేవుని ఆశీర్వాదం ఉండాలి. వాళ్ళిద్దరూ ఒకటి ఆలోచించారు. యేసుక్రీస్తుని నమ్ముకొని రక్షకుడిగా అంగీకరించి వాళ్ళ జీవితంలో ఏంటి ఇంత బ్లెస్సింగ్ లేదని చెప్పి వాళ్ళు ఒక తీర్మానం చేసుకున్నారు. ఒక నెలంతా కష్టపడి దేవుని చేతుల్లో తీసుకొచ్చి పెట్టారండి. ప్రభా, నువ్వు గొప్పవాడు నాయన, మమ్మల్ని ఆశీర్వదించాల్సింది, దీవించాల్సింది నీవే ప్రభు అని చెప్పి వాళ్ళు ప్రార్థన చేసుకుని విశ్వాసంతో దేవుని చేతిలో పెట్టారు. ఎప్పుడు దేవుని చేతిలో, దేవుని సన్నిధిలో ఉన్నాయో ఆ నెల నుంచి వాళ్ళ జీవితంలో ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, దేవుడు మంచి జాబ్లోకి వాళ్ళు వెళ్ళగలిగారు. ఎందుకంటే దేవుడు ఆశీర్వాదం వాళ్ళకి దేవుడు ఇస్తున్నాడు. ఇంక అందుకే పై స్థితి, పై స్థాయి, ఇక అంచెలంచెలుగా కొంతకాలానికి చూస్తే ఇతరులకు సహాయం చేసే స్థాయికి వెళ్ళారు. ఈ లోకంలో గొప్ప ఐశ్వర్యంతో వాళ్ళు దేవుని ఆశీర్వాదం చేత ఐశ్వర్యం పొంది ప్రతి పిల్లల అక్కర్లు తీర్చబడి గొప్పగా దీవించబడ్డారు. వారి జీవితంలోనే కాదండి, ఈరోజు చాలా కొదువుతో, కొరత ఉన్న మీతో ప్రభు మాట్లాడుతున్నాడు. దేవుని ఆశీర్వాదం మీకు కావాలి. ఆ ఆశీర్వాదమే
ఈ లోకములో ఆ ఐశ్వర్యం ఈ లోకంలో ప్రతి అక్కర తీరుస్తుంది. ఈరోజు నా దేవుడు మాట్లాడుతున్నాడు, నేను ప్రత్యేకంగా దీవించాలనుకుంటున్నాడు. దేవుని ఆశీర్వాదం మీ కుటుంబం మీదకి, మీ గృహం మీదకి, మీ పిల్లల మీదకి, మీ యొక్క వ్యాపారాల మీదకి, ఉద్యోగాల మీదకి, చేతి పనుల మీదకి, ఫ్యాక్టరీల మీదకి, ప్రతి పనిలోకి దేవుడు ఈరోజు నష్టపోయిన ప్రతిదీ దేవుడు తిరిగి వారిని లేపినట్లుగా నిన్ను లేపబోతున్నాడు. వాళ్ళని చూసిన దేవుడు ఈరోజు మిమ్మల్ని చూడబోతున్నాడు. దేవుడు అటువంటి కృప మీకు అనుగ్రహించును గాక. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఈరోజు ప్రియరా, యేసుక్రీస్తు సియోని మినిస్ట్రీ పరిచర్ల ద్వారా బర్త్డే జరుపుకున్న వారికి ప్రత్యేకంగా వారికి హ్యాపీ బర్త్డే తెలియజేస్తున్నాం. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. యానివర్సరీ చేసుకున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఈ సంవత్సరం చాలా స్పెషల్గా దేవుడు బ్లెస్ చేసిన గాక. అలాగనే చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల యేసయ్య వందనాలు. ప్రియులు ఎంతమంది వాక్యం విన్నారు, క్లైమ్ చేసుకున్నారు. ఈ వాగ్దానాన్ని యేసు నామములో యెహోవా ఆశీర్వాదం వారి మీదకి, వారి కుటుంబాలు, వారి పిల్లల మీదకి, వారి యొక్క గృహాల మీదకి, వారు చేసే ప్రతి వాటి మీదకి వచ్చిన గాక. వారు గొప్ప ఐశ్వర్యంతో ఈ లోకక్కర్లన్నీ తీర్చబడి ప్రత్యేకమైన బ్లెస్సింగ్స్తో నింపబడి గాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.